వ్యవహారాన్ని అదుపు చేయాల్సిన అవసరం చాలా ఉంది. సరే, మోహన్ భగవత్‌కు మహమ్మదీను. ఇది కూడా హ్మ్. ఇప్పుడు మోహన్ భగవత్ మనం ఒకరినే డిస్కస్ చేసాం రోజు. మోహన్ భగవత్ను రానివ్వకండి అని అమెరికాలో రిలీజియస్ టాలరెన్స్ కోసం పనిచేసే ఒక సంస్థ అది. వాళ్ళేం ప్రభుత్వం కాదు, వాళ్ళు సిఫార్సు చేశారు. భారతదేశంలో ఈ వివక్ష జరుగుతూ ఉంది. ఈ మతాల వారీగా కొంత మతతత్వం పెంచే ప్రయత్నము, వీళ్ళు ఒకరినే ఇతర మతాలనే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆయన రానివద్దని మేము చెప్తున్నామని వాళ్ళు చెప్పారు. కానీ ఆయన వెళ్ళారు. ఈరోజు రేపో సభ అక్కడ న్యూయార్క్లో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సందర్భంగా. సో మమ్దాని ఏమన్నాడంటే, ఐ పర్సనలీ డోంట్ సపోర్ట్ ది కమింగ్ ఆఫ్ మోహన్ భగవత్ అన్నాడు. ఎక్కడ మత సామరస్యం లేకుండా ఉంటుందో నేను దాన్ని బహుశా నాకు అదే మీరు మంచిగానే అడిగారు. కిషన్ రెడ్డి రియాక్షన్కు మమతాని తీసుకున్న వైఖరికి ఒక సంబంధం ఉండాలి. ఆయన ఆర్ఎస్ఎస్ బాస్ని అక్కడ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇక్కడ వెంటనే వీళ్ళు అక్కడ ముడిపెట్టి మాట్లాడుతున్నారు. మమతాని ఏమన్నాడు, నేనైతే దానికి సబ్స్క్రైబ్ చేయను, ఆలోచన నేను బలపరచను. మతాలందరూ కూడా కలిసి ఉండాలి. భారతదేశంలో ఉన్నదాన్ని బట్టి నేను విన్నదాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ భావజాలం దానికి భిన్నంగా ఉంటుంది కాబట్టి భిన్న మతాలు దేశాలతో కూడా న్యూయార్క్ లాంటి చోట ఇలాంటివి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే మేయర్గా ఆయన ఏదైనా ఆపే అధికారం నాకు ఉందో లేదో నాకు తెలియదు అని ఆయన నా అధికారాలు ఉపయోగిస్తానని కూడా ఆయన ఏం చెప్పలేదు. కాబట్టి నేను నా వ్యతిరేకతను నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. కానీ నేను ఇండియాకు ప్రేమికుడిని అందులో కూడా చెప్పాడు ఆయన. ఐఎమ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ముస్లిం ఫస్ట్ మేయర్, ఇండియన్ ఆరిజిన్ ఉన్నవాడు న్యూయార్క్కు మేయర్ అవ్వడం ఇది మొదటిసారి. మన భారతదేశము భారతీయతను గర్విస్తాము, మొదటిసారి అక్కడికి వెళ్ళి మేయర్ అయిన దాన్నేమో మనము స్వాగతించలేము. ఎందుకంటే మతాన్ని బట్టి చూస్తాం కదా, భారతీయతను బట్టి కాదు. కాబట్టి ఆయన ఇలా మోహన్ భగవత్ను ఇలా నేను వ్యతిరేకిస్తున్నానని చాలా గట్టిగా ఆయన ప్రకటించాడు. సరే, జరిగేదేదో జరుగుతుంది అనుకోండి, వేరే ఏదో పేరుతో దాన్ని జరుపుతున్నారు. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు విదేశీ నిధులు, ఎఫ్సిఆర్ఏ ఇదంతా చాలా చర్చ వచ్చినప్పుడు సంఘ పరివారం అనేది చాలా పెద్దది, వటవృక్షం లాంటిది. దాంట్లో విహెచ్పి, దాని పేరే విశ్వ హిందూ పరిషత్, అది భారత హిందూ పరిషత్ కాదు. విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్. దానికి కొన్ని వందల శాఖలు ఉన్నాయి అమెరికాలో, చాలా నిధులు వస్తాయి. ఆ వివరాలన్నీ అడగకూడదు. ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడో పుట్టిందని వాళ్ళు అంటారు. ఏదైతే ఈ చర్చ అంతర్జాతీయ స్థాయికి చేరింది. భారతదేశంలో మత సామరస్యం అన్న అంశం ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ఈరోజే పత్రికల్లో ఉంది. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి కూడా ఈ రోజున కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చింది. భారతదేశంలో రోహింగ్యాలను, ఎస్సీ ఎస్టీలను వీళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరంగా, మానవ హక్కులకు భంగకరంగా మారుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని కొంచెం జాగ్రత్త పడాలి, వీటిని చక్కదిద్దుకోవాలి. వాళ్ళు ఏమి ఆంక్షలు గింక్షలు ఏమి ప్రకటించలేదు. కానీ అంటే ఇప్పుడు అదేంటే ఐసీఎంఆర్ అంటే పోనీ వేరే సంస్థ అనుకోవచ్చు, కానీ యునైటెడ్ నేషన్స్కు సంబంధించిన మత సామరస్య విభాగము భారతదేశంలో పరిస్థితి పట్ల ఆందోళన వెలిబుచ్చింది. సైమల్టేనియస్గా ఇదే కాలంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా నిన్న ఒక సమీక్షా సమావేశం జరిపి చొరబాటుదారులందరినీ ఏరివేయాలి, ఎలాంటి మినహాయింపు, ఎలాంటి అలసత్వం పనికిరాదు, ఇదివరకు చేసి మనం పొరపాటు పడ్డాం కాబట్టి వెంటనే చొరబాటుదారులను ఏరివేయడానికి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయండి అని ఆయన అన్నారు. వీటన్నిటిలో సారాంశం ఒకటే, మోరార్లెస్ ఈ దేశాలు, జాతులు, మతాలకు సంబంధించి ఒక అంతర్జాతీయ స్థాయి వివాదంలోకి భారతదేశం